హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి దాదాపుగా 5 డేస్ నుంచి నేను మీ ముందుకు రావట్లేదు. ఎందుకంటే మనకు ఏపీ హైకోర్టు గారికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకందరికీ జాగ్రఫీ క్లాసెస్, అదే మరి సైమల్టేనియస్గా పాలిటిక్స్ క్లాస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇన్ ద సేమ్ టైం జీకే బుక్ కూడా రెడీ చేస్తున్నాం. అందువల్ల నేను మీ ముందుకు రావడానికి ప్రధాన ఉద్దేశం అదే అనమాట. మరి ఏపీ హైకోర్టు మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని చాలామంది మిత్రులు వాటితో పాటుగా ఏం సరి మధ్య మీరు కనిపించడం లేదని కొందరు అడుగుతున్నారనమాట. సో మెయిన్ రీజన్ ఏమంటే మీ అందరి కోసం ఒక అద్భుతమైన బుక్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క బుక్ మీద మరియు 26 జిల్లాల యొక్క సమాచారాన్ని కంప్లీట్ పూర్తి చేయడం జరిగింది. సో వాటి ఒకసారి ఫైనల్ ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాం ఆ పక్కన. అదే మాదిరిగా మనకి ఏపీ హైకోర్టు సంబంధించి జాగ్రఫీ ఏమైతే అవసరం ఉందో లేటెస్ట్ అప్డేట్స్తో సో అవన్నీ కూడా వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాం. అది ముఖ్య ఉద్దేశం. మరి ఈ మధ్యలో మనకు ఏపీ హైకోర్టు నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చినాయంటే ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే ఏం లేవు. కాకపోతే మనకు 2 వాదనలు ఉన్నాయన్నమాట. ఒకటి వాదన ఏం చెప్తుంది, 2వ వాదన ఏం చెప్తుంది కూడా మీకు డిస్కస్ చేస్తాం ఇక్కడ. మరి మీరైతే మాత్రం నెగ్లెక్ట్ చేయమాకండి. మీకైనా ఒకవేళ కోర్స్ అవసరం అనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. డిస్క్రిప్షన్లో మీరు మన యొక్క కోర్సు చూసి నచ్చితే మన కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మొత్తం అయితే మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. మరి చూస్తే వాదన 1, వాదన 2 అంటే ఒక సెక్షన్లో ఏం చెప్తున్నారు, ఇంకో సెక్షన్ ఏం చెప్తున్నారంటే సో వాదన 2 ఒకసారి చూసినట్టయితే నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు అని చెప్తున్నారు అనమాట. సో మీరు కూడా చూడొచ్చు, చాలామంది చూసే ఉంటారు మనకి వాట్సాప్ ఇక సోషల్ మీడియాలో. సో ఎప్పుడైనా సరే రావచ్చు, సిద్ధంగా ఉంది, నోటిఫికేషన్ అన్ని పక్క రెడీ అయిపోయింది అని అంటున్నారు. సో దాంతోపాటుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక కొలికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో మనకు 40 ఇంగ్లీషు 40 జీకే ఉండేటివి, వీటిలో కొంచెం మార్పులు చేయొచ్చేమో, మార్పు చేస్తూ ఉన్నారు అంటున్నారు. దానికి మెయిన్ అనుకోవడం అంటే ఈసారి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు 60 జీకే అని, లేదంటే 40 వచ్చేసి ఇంగ్లీష్ అని ఒకటి, ఇంకోటి ఏమంటే 40 + 40 + 20 అని ఒక రకం. ఈ విధంగా రకరకాల ఊహకాలు అయితే వస్తూ ఉన్నాయి. జీకే 40, ఇంగ్లీష్ 40, 20 రీజనింగ్ అని. సో రకరకాల అయితే ఉంది. బట్ ఏది కూడా అఫీషియల్ అయితే మనకు అయితే లేదన్నమాట, ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఎందుకు ఇది అనుకుంటున్నారంటే ఎవరైతే కోర్టుల్లో జిల్లా కోర్టు కానీ హైకోర్టులో కానీ పని చేస్తున్నారో వాళ్ళకి ఏపీ హైకోర్టు ఏం చెప్పింది, సో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చడం జరిగింది. అంటే ఒక క్వాలిఫికేషన్ పరంగా అయితేనేమి వాళ్ళకి మార్కులు కూడా యాడ్ చేయడం జరిగింది. సో అందువల్ల 80 మార్క్స్కి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి 20 మార్క్స్ వచ్చేసి వాళ్ళకు సర్వీస్ని బేస్ చేసుకొని ఇవ్వాలి అని అట్లా అని కొందరు. మరి ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలా త్వరగానే ఉంటుంది, లేట్ అయ్యే ప్రసక్తే లేదు, టక్కున పెడతారు. సో ఇవన్నీ కూడా ఒక పక్క ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. బట్ ఏదేమైనా ఎగ్జామినేషన్ పెట్టిన చేంజ్ ఉందా, చేంజ్ లేకపోయినా కంపల్సరీ మనకు ఉండేది మాత్రం జీకే ఉంది, ఇంగ్లీష్ 2 మాత్రం మనకు మిస్ కావు. అయితే ప్రాసెస్ సర్వర్లో మనకి ఏముంది, ప్రాసెస్ సర్వర్లో 10 ఇంగ్లీష్ ఉంది, 30 రీజనింగ్ ఉన్నాయి కదా. సో ఏదైనా సరే మనం ప్రాసెస్ సర్వర్ కూడా ప్రిపేర్ అవుతాం కాబట్టి ఆ 3 తప్ప ఏవైతే ఉండవు ఎగ్జామినేషన్లో. ఇది ఒక సెక్షన్. అంటే ఎక్కడ కూడా మనకు ఇది అవును అనేది ఎక్కడైతే న్యూస్ మనకు బయట రాలేదు. బట్ బయట అయితే అనుకుంటున్నారు అందరూ ఓకే, కానీ అఫీషియల్ అయితే మాత్రం మనకు లేదు. సో అఫీషియల్ మనకు ఇన్ఫర్మేషన్ ఏమంటే మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా లేదా అని పక్కన పెడితే ఏం చెప్తుంది, ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ చూడడం జరిగింది. ఏం చూసాం, సో ఎవరైతే పని చేస్తున్నారో జిల్లా కోర్టులలో కానీ హైకోర్టులో కానీ వాళ్ళకి ఆల్రెడీగా 1 టైం ఎగ్జామ్స్ చేయడం జరిగింది. ఒక ఏజ్ పరంగా అయితేనేమి, క్వాలిఫికేషన్ పరంగా అయితేనేమి, సో మార్క్స్ పరంగా అయితేనేమి ఒక ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. సో అది కూడా ఏం చెప్పారు, ఈ యొక్క ఎగ్జామ్షన్ అనేది క్వాలిఫికేషన్ కానీ వాళ్ళకి మార్క్స్ యాడ్ కానీ ఏజ్ కానీ ఈ యొక్క 2025లో జరిగే నోటిఫికేషన్ మాత్రమే అని క్లియర్ కట్గా అది మనకి అఫీషియల్గా అయితే రావడం జరిగింది. ఏం చెప్తున్నారు, 2025లో జరగబోయే ఎగ్జామ్కి మాత్రమే ఎవరైతే ఎగ్జామ్స్ కోర్టులో పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. అంటే దాని అర్థం ఏమి, ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఇయర్లో నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి వాదన 1 ఏం చెప్తా అంటే మరి మనకి ఇప్పుడు హైకోర్టు అనేది వెకేషన్ పీరియడ్, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ ఉంది కాబట్టి మరి సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఒక 1 మంత్ అయితే ఇంకా రాదు. సో వెకేషన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ఈ యొక్క వెకేషన్స్లో అటువంటి నిర్ణయాలు తీసుకోరు అనేది ఇంకొక వాదన. మరి ఇక్కడైతే ఏమి చేంజ్ అయితే అసలు ఉండదు. ఒకవేళ చేంజ్ ఉండాలనుకుంటే ఇప్పటికీ వచ్చేసి ఉండేది, ఇంత జీకే ఇంత అది అని వచ్చేసి ఉండేది. కానీ ఇంతవరకు చెప్పలేదంటే అఫీషియల్ రాలేదంటే సో ఎటువంటి మార్పు ఉండదు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కానీ సిలబస్లో కానీ అని ఒక వాదన. మరి ఇక్కడ కూడా ఏం చెప్తుంటే ఎగ్జామినేషన్ అయితే మాత్రం చాలా క్విక్. వాదన 1 ప్రకారం ఎత్తుకున్నా, వాదన 2 ప్రకారం ఎత్తుకున్నా మనకు కామన్ పాయింట్ ఏంది, ఎగ్జామ్ అయితే క్విక్గానే ఉంటుంది, లేట్ అయితే చెయ్యరు.
కంపల్సరీగా ఈ యొక్క ఇయర్లోనే ఎగ్జామ్ అయిపోవాలా, సెలక్షన్స్ అయిపోవాలా, జాబ్లో జాయిన్ కూడా అయిపోవాలా. సో ఎట్నీవే ఖచ్చితంగా అయితే మాత్రం ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం ఉంచారు. సో నేను మీకు చెప్పేది ఏమంటే వాళ్ళు ఇప్పుడు పెట్టినా తర్వాత పెట్టినా నోటిఫికేషన్ రావడం అయితే పక్కా. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మీరు ఎప్పుడు కూడా దీన్ని ఆపగాకండి. వచ్చినా చూసుకుంటాం లేకుంటే ఇబ్బంది పడతారు. ఎప్పుడు కూడా ఆ విధంగా మీరు ఉండగాకండి, ఆపొద్దు. సో మీ వే ఏదో మీరు వెళ్తూనే ఉండండి. సో వచ్చిన తర్వాత అయితే మాత్రం మీకు టైం దొరకదు, తర్వాత మీరు చాలా బాధపడాలి. కాంపిటీషన్ కూడా ఈసారి గతంతో పోల్చుకుంటే ఎక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే 2021లో పారదర్శకంగా జరిగింది, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు. 2022లో కూడా పారదర్శకంగా జరిగింది, ఫుల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు. మరి 21లో కానీ 22లో కానీ చాలామంది మిస్ అయ్యారు కదా. సో వాళ్ళందరూ ఇప్పుడు చాలా కసిగా ఉన్నారు. వాళ్ళతో పాటుగా గ్రూప్ 2 అభ్యర్థులు అది కూడా రిజల్ట్ వచ్చింది, 1:2 రిజల్ట్ వచ్చింది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా చాలా కసిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జీక్ ఆల్రెడీ వాళ్ళ టచ్ ఉంది. వాళ్ళకి కావాల్సింది ఏంది, ఓకే ఇంగ్లీష్ బాగా చదువుకుంటే మేము కూడా జాబ్ కొడతామని వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. బట్ మనకు అంత ప్లస్ పాయింట్ ఏమంటే డిఎస్సి వాళ్ళు మనకు పోటీకి రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మరి అది వాళ్ళైతే రాకపోవచ్చు. నేను కూడా కోరుకోవడం అంటే త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తే మీకు కాంపిటీషన్ తగ్గుతుంది అనుకుంటున్నాను. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో జాబ్ ప్రిపేర్ కావాలి, నాకు జాబ్ కావాలనుకునే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మరి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి పోటీ పడే అవకాశం అయితే వాళ్ళు కూడా ఉంది. ఓకేనా. సో ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే 1:2లో ఉన్నారు కదా, వాళ్ళు చాలామంది కోర్టులో జాబ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వేకెన్సీ పెరిగే అవకాశం మళ్ళీ ఇలా మన ప్లస్ పాయింట్ ఉంది. సో ఇది మిత్రం మొత్తానికి అయితే మాత్రం సో మనకి ఉత్తమ శాఖ నుంచి మీకు కోరుకునేది ఏమంటే మీరు సో ప్రిపేర్ వెల్. సో ఎప్పుడు కూడా మీ యొక్క ఈ యొక్క ప్రిపరేషన్ మీరు ఆపొద్దు. సో నో క్వశ్చన్ ఆఫ్ నెగిటివిటీ థాట్స్, నెగిటివిటీ థింకింగ్ వస్తుందో రాదో ఇవన్నీ వద్దనవద్దు. నాకు తెలిసి రావడం పక్క, అది ఈ రోజా రేపా ఎల్లుండా నెక్స్ట్ మంత్ అనేది వేరే క్వశ్చన్. కానీ మొత్తానికి అయితే మాత్రం 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క నోటిఫికేషన్ రావాలి, అందరూ కూడా దాంట్లో జాయిన్ అయిపోతారు. సో అది కోర్టు యొక్క ప్లానింగ్ అనమాట. సో కోర్టు ప్లానింగ్ ఉంది కాబట్టి మీరు ఇంకా లేట్ చేసుకోకుండా దీంతో మీరు అనవసరం ఖచ్చితంగా అయితే రాబోతూ ఉంది. సో ఖచ్చితంగా అయితే రాబోతూ ఉంది, దీన్ని మాత్రం గుర్తుపెట్టుకుని మిత్రమా. సో ఇది ఇంకా నాకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటా. మీకు ఒకవేళ మన దగ్గర కోర్స్ మీకు అవసరం అనుకుంటే ఆన్లైన్ కోర్స్ అందుబాటులో ఉంది. సో ఏపీజీసీ రూపీస్ది 2000 రూపీస్ మీకు కేవలం 1499 రూపీస్కి వస్తుందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ వద్దనుకుంటే ఏదైనా బుక్ మాత్రం కావాలనుకుంటే మాత్రం బుక్ కాస్ట్ 400 పేజీలు ఉంది, 400 రూపాయలు. ఏదైతే మీకు ఈ యొక్క నెంబర్కు 833303059876కు ఈ యొక్క 400 రూపీస్ మీరు అమౌంట్ పే చేసి మాకు మీరు అడ్రస్ పెడితే మీకు మేము పోస్టల్ ద్వారా ఫ్రీ డెలివరీ ఛార్జెస్తో మేము మీకు పంపించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి చాలా బాగుంటుంది. సో ఎవరైతే కసిగా ఉంటారో సీరియస్గా ఉంటారో మీ దగ్గర ఏ బుక్స్ ఉన్నా కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒకవేళ మీ దగ్గర బుక్స్ లేకపోతే మాత్రం మనకి బుక్ను మార్కెట్లో మంది బుక్ ప్రస్తుతానికి ఉండేది, మనకి బుక్ని మీరు రిఫర్ చేయొచ్చు. సో దీనిపరంగా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. సో ఈరోజే ఉత్తమ్ సెకండ్ మేము డౌన్లోడ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్ వచ్చే సిద్ధంగా ఉన్నప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ కూడా టర్నింగ్ పాయింట్ కడప నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అప్పుడు మీరు రావచ్చు. సో ఏదేమన్నా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటామనేసి అందరం భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ.